మనం మన తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మా అబ్బాయికి ఈ రోజు హెల్త్ బాగాలేదండి, జ్వరంగా ఉంది అని అంటే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించారా, డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా, ఏమైనా టాబ్లెట్ యూజ్ చేస్తున్నారా అని అడుగుతాం కదా. అంటే కన్సర్న్ చూపిస్తాము. ఫిజికల్ గా తనకి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి వెంటనే డాక్టర్ ని కలవాలి అని అనుకుంటాము. మరి ఒక సైకలాజికల్ ఇష్యూ, మెంటల్ హెల్త్ ఇష్యూ కూడా ఉన్నప్పుడు ఇలాగే కలవాలి అనే ఆలోచన ఉండాలి కదా. జ్వరం అనిపించింది, బాగోలేదు, సరిగా తినట్లేదు, వెంటనే డాక్టర్ ని కలుస్తున్నాము, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. అలాగే ఒక వ్యక్తి మనసు బాగాలేదు, బాగా మాట్లాడేవాడు సైలెంట్ అయిపోయారు, అందరిలో కలిసి ఉండే వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, లోన్లీగా ఉంటున్నారు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, కలవట్లేదు, లేదు వాళ్ళు ఇంతకు ముందు బిహేవ్ చేసేదానికంటే కూడా వాళ్ళ బిహేవియర్ లో తేడా ఉంది. మరి అలాంటప్పుడు కూడా వెంటనే ఒక సైకాలజిస్ట్ ని కలవాలనే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఈ రోజుల్లో చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ షుగరు, బీపీ, థైరాయిడ్, ఆర్థరైడ్స్ లైక్ ఇలాంటివన్నీ కూడా దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో వస్తే వెనక్కి తిరగవు అనే ఫీలింగ్ మనకుందో అవన్నీ కూడా ఒక సైకలాజికల్ ఇష్యూ ని బేస్ చేసుకునే ఉంటున్నాయి. అది మొదట్లోనే మనం గమనించి మనలో వచ్చిన చిన్న చిన్న తేడాలు, మన ఎమోషన్స్ లో వచ్చే తేడాల్ని కనుక మనం గమనించి సైకాలజిస్ట్ ని సంప్రదించి వెంటనే మనం దానికి తగ్గ కొన్ని థెరపీస్ టెక్నిక్స్ నేర్చుకుని పాటిస్తే ఆర్థరైడ్స్ అలాగే చాలా హార్ట్ డిసీజెస్ వీటిల్లో బారిన పడాల్సిన అవసరం లేదు. సైకాలజిస్ట్ ని కలవడం అంటే పిచ్చి పడితే కలవడం కాదు. ఈ రోజుల్లో కూడా చాలా మందికి ఇంకా ఇలాంటి ఆలోచన ఉంది. ఇది మన మనసు, మన శారీరక హెల్త్ ఎంత ఇంపార్టెంటో మన మానసికమైన హెల్త్ అండ్ మన మెంటల్ కండిషన్ కూడా అంత ఇంపార్టెంట్. అవి రెండు సరిగ్గా ఉన్నప్పుడు, అలాగే మన బాడీ కూడా ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం చక్కని సంపూర్ణమైన ఒక మంచి ఫుల్ఫిల్మెంట్ లైఫ్ ని అనుభవించగలం. ఏదైనా చిన్న తేడా అనిపిస్తే వెంటనే సైకాలజిస్ట్ ని, మీ దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ ని సంప్రదించండి. అది తప్పేమీ కాదు, మీకు ఏ పిచ్చి లేదు. లోపల ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ అనే ఈ రోజుల్లో ఎక్కువగా ఉండే ఈ డిజార్డర్ని వెంటనే క్యూర్ చేసుకుంటే అవి పెద్ద పెద్దగా మారకుండా ముందులోనే మొక్కై వంగనిది మానై వంగున అంటాను చూడండి. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తుంచేసుకున్నాం అనుకోండి, సరైన పద్ధతిలో ఒక మంచి హ్యాబిట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా హ్యాపీ లైఫ్ ని జీవించగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. థ్యాంక్ యూ.